నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా సింహాచలంలో జరిగినటువంటి ఘటన చూసాం మనం. దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి అనేటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది సార్. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే సింహాచలం సంబంధించినటువంటి ఘటనలో ఒక 8 మంది భక్తులు చనిపోయినట్టుగా హోంమంత్రి గారు ప్రకటన చూసాము. అవును అంటే సార్. ఇప్పుడు సింహాచలంలో జరిగిన, గతంలో టీటీడీ దగ్గర తొక్కిసలాట్లో భక్తులు మరణించిన, అక్కడక్కడ భక్తులు ఇలా జరగడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. అవునండి. ఎందుకంటే భక్తి శ్రద్ధలు పెరిగాయి. దాంతోపాటు సంవత్సరానికో లేదా కొంత నిర్దిష్ట కాల పరిమితిలో దేవుణ్ణి దర్శించుకోవాలన్న కోరికలు కూడా ప్రజల్లో బాగా పెరిగినాయి. అంటే రవాణా అవును. సౌకర్యాలు కూడా మెరుగుపడడం, అంటే వ్యక్తిగత రవాణా సౌకర్యం, ప్రభుత్వం ఇచ్చే రవాణా సౌకర్యం, ఎయిర్లైన్స్ అన్ని పెరిగినాయి. అందువల్ల ఏమవుతుందంటే సౌలభ్యాలు కూడా పెరిగినాయి కాబట్టి వెళ్ళడానికి ఎక్కువ ఉపయోగపడతారు. అయితే ఇది మంచిదే, వాళ్ళ భక్తి శ్రద్ధలే కాదు, ప్రజలు వెళ్ళడం వల్ల సొసైటీకి కూడా ఉపయోగమే. అయితే దురదృష్టవశాత్తు రాను రాను కొన్ని చోట్ల జరుగుతున్న ఘటనలు నుంచి ప్రభుత్వం కొన్ని నేర్చుకోవాలి. అంటే భక్తులు చెప్పి రారు, అన్ఎక్స్పెక్టెడ్ గానే వస్తారు. కొన్ని సందర్భాల్లో అకేషన్స్ ఉన్నప్పుడు ముందస్తు అంచనా ఉండాలి, ఫోర్కాస్ట్ ఉండాలి. ఈ రెండిట్లో ఎవరిని బాధ్యులు చేయాలనే దాని మీద శ్రద్ధ కన్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ఘటన ఎక్కడ లోపం జరిగింది, ఎవరి లోపంతో జరిగింది అనేది ఫస్ట్ నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేసిన తర్వాత దానికి ఎవరు బాధ్యులో పనిష్ చేయొచ్చు. నిర్ధారణ కన్నా ముందే బాధ్యుల్ని పనిష్ చేయడానికి, బాధ్యతను నెట్టవడానికి రాజకీయ పార్టీలు ఎప్పుడు శ్రద్ధ చూపిస్తుంటాయి. అంటే ఇది ప్రత్యర్థులు ప్రతిపక్షం కుట్రాని అధికార పార్టీ తప్పు ఈ రొటీన్ గా జరుగుతాయి. ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక విచారణ, అది కూడా విచారణ వేగవంతంగా చేయాలి. ఇప్పుడు మనకు తొక్కిసలాట ఘటనలో పుష్కరాల్లో జరిగినాయి, ఇంకా చాలా సందర్భాల్లో జరిగినాయి. విచారణకు ఆదేశిస్తారని ఫలితం తేలదు. ఫలితం తేలినా కూడా ఏమవుతుందో కూడా తెలియదు. ఆ రకంగా కాకుండా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఫోర్కాస్ట్ చేయడంలో తప్పు జరిగిందా, లేదా జరుగుతున్న పరిణామాల్లో తక్కువ జరిగిందా, అనూహ్యమైన ఘటన ఏదో ఫస్ట్ తేల్చాలి. తేల్చిన తర్వాత దానికి బాధ్యులపైన చర్య తీసుకోవచ్చు. అది కూడా నాకు తెలిసి వితిన్ వీక్స్ లో జరిగిపోవాలి. జరిగితేనే దానివల్ల లాభం ఏంటంటే, ఒకటి దోషులు శిక్షించబడతారు. ఒకసారి శిక్షించబడితే ఇట్లాంటి ఘటనలో ఫ్యూచర్ లో ఇట్లాంటి వాటి విషయంలో నిర్లిప్తత లేకుండా ఉంటారు. జరిగినప్పుడు ఒకరిద్దరు అధికారులపైన చర్య తీసుకోవడం, వదిలేయడం జరగడం వల్ల తర్వాత సంవత్సరాల తరబడి విచారణ జరిగితే ఏమీ తేలదు. దానివల్ల ఏముందంటే భయం ఉండదు. రెండోది, చాలా మంది ఇక్కడ టీటీడీ అధికారులు, గతంలో ఈఓలుగా పనిచేసిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ రష్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఫోర్కాస్ట్ చాలా ఇంపార్టెంట్ దేవాలయం. ఎందుకంటే మాస్ గా వస్తాడు. జనరల్ గా చాలా మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారంటే, మాస్ గా జనం భక్తుల రూపంలో కావచ్చు, వేడుకల రూపంలో కావచ్చు, ఏ రూపమైనా వచ్చినా ఘటన జరగకుండా ఉండడానికి చూసుకోవడానికి టాప్ ప్రయారిటీలు అంటారు. ఒకవేళ ఘటన అంటూ జరిగిపోతే తర్వాత ఏమీ చేయలేమంటారు 90%. ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పుడు ఒక చిన్న మనిషి పడిపోయినా పలపలని మళ్ళీ పడిపోతారు, మళ్ళీ ఏమీ చేయలేము. కాబట్టి ఈ రష్ మేనేజ్మెంట్ లో టీటీడీ నుంచి నేర్చుకోవాల్సింది ప్రపంచం అంతా ఏంటంటే, రష్ మేనేజ్మెంట్ అంటేనే ఫోర్కాస్ట్ చేయడం, ఘటన జరగకుండా చూసుకోవాలి. వైఫల్యం ఒక్కసారి జరిగిందంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. మళ్ళీ ఏం చేయలేము, రిస్క్ ఆపరేషన్ మిగతా వాటిలాగా చేయడానికి లేదు. మాస్ యొక్క ఫీలింగ్స్ అలానే ఉంటాయి. కాబట్టి ఫోర్కాస్ట్ చేయడం, ముందస్తు ఏర్పాట్లు చేయడం, జరగకుండా చూసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. అది కానీ మిస్ అయిందంటే, దీంట్లో ఏది మిస్ అయినా, ఫోర్కాస్ట్ చేయడంలో మిస్ చేసినా, ప్లానింగ్ లో మిస్ అయినా, ఒక ఘటన జరిగినా మళ్ళీ ప్రమాదం పెద్దదిగా ఉంటుంది. మీకు ఇక్కడ ఉత్తరాఖండ్లో మన జరిగినటువంటి త్రివేణి సంగమం లాంటి విషయాల్లో కూడా జరిగింది అదే. కాబట్టి మేనేజ్మెంట్, ముందస్తు ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. అందువల్ల సింహాచలంలో కావచ్చు, టీటీడీలో కావచ్చు, ఇంకెక్కడైనా సరే ఒక ఘటన జరిగితే ఎక్కడ పెరిగింది, ఏ పాయింట్ లో పెరిగింది, ఫోర్కాస్ట్ లో ఫెయిల్ అయినారా, నిర్మాణం చేసుకోవడంలో ఫెయిల్ అయినారా, ఇవి రెండిటి పైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటిని తేలిస్తే 2-3 ఘటనలో యాక్షన్ లోకి వెళ్తే తర్వాత ఇట్లాంటివి చేయకుండా ఉండడానికి ఎక్స్పీరియన్స్ గా ఉపయోగపడుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం సింహాచలం విషయంలో తీసుకుంటే మంచిది సార్. అండ్ సింహాచలం ఇష్యూకి సంబంధించి మనం చూస్తే కనుక, అంటే పర్టికులర్ గా ఆ గోడని కట్టినటువంటి మేస్త్రిని అనాలా, లేకపోతే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా దేవాదాయ శాఖకు సంబంధించి జవాబుదారీ అనుకోవాలా,
ఎవరిని అనుకోవాలి అసలు? దీనికి సంబంధించి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రజలు కూడా కాస్త సంయమనంతో ఎందుకు ఉండట్లేదు అనే ప్రశ్నలు కూడా వినవస్తున్నాయి. ఎలా చూడాలి సార్? ఇప్పుడు క్రౌడ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకున్న సమయం తక్కువ ఉంటుంది. ఇప్పుడు తిరుమల ఆలయంలో ఉన్న పరిమితుల రీత్యా 50-60 వేలు అయితే ప్రశాంతమైన దర్శనం చేసుకోవచ్చు. 60-70 నుంచి 1,00,000 మంది కూడా చేయొచ్చు. మహాలఘు త్వరతో తోసాడు బారేస్తారు. ఇట్లా కూడా చెయ్యొచ్చు, 1,00,000 మంది చేసుకోవచ్చు. కానీ 2 లక్షలు వస్తే ఏమీ చేయలేము, ఇంకో రోజు చేసుకోవాల్సిందే. అలాంటప్పుడు భక్తుడు ఏమవుతాడు, మనం తొందరగా క్యూ లైన్ నుంచి ఆ క్యూ లైన్కి వెళ్ళిపోతే ఈ రోజు చేసుకోవచ్చేమో, పొరపాటు ఆ లోపల ఏముందో అతను తెలియదు. లోపల ఇంకొక గంటలో అతనికి దర్శనం అవుతుందా, ఒక రోజు తర్వాత జరుగుతుందా అతనికి అంచనా ఉండదు. నేను తొందరగా వెళ్ళిపోతే ఈ రోజు వస్తే లేకపోతే ఇంకో రోజు కూర్చోవాల్సి వస్తుంది అనే భయం ఆ భక్తుడికి ఉంటుంది. ఆ భయంతో భక్తుడు తొందరపడుతూ ఉంటాడు, తోసేస్తాడు. ఆ క్రమంలో తప్పులు కూడా జరుగుతాయి. ఇప్పుడు టీటీడీలో ఈ తొక్కిసలాట క్యూ లైన్లో ఎప్పుడు జరగదు, ఎందుకంటే పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. రెండోది, ఎప్పటికప్పుడు మీ దర్శన సమయం చెప్తా ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్యూ లైన్లోకి భక్తులు రావద్దని చెప్తా ఉంటారు. ఆల్రెడీ ఉన్న భక్తులకే సరిపోయింది, ఇంకా వస్తే మీకు వచ్చే రెండో రోజు అవుతుంది, లోపలనే ఉండండి బయటనే ఉండండి అని చెప్తారు. అన్నదాన ప్రసాదాలను ఉండమంటారు. అప్పుడు ఏమవుతుందంటే పోయిన వాళ్ళకి మనం ఈ వాయిస్ అన్ని ఎక్కడ వినిపిస్తూ ఉంటుంది, క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడున్న క్యూ లైన్ నిడిపిన ఇది 24 గంటలు అయిపోతుంది అనుకుంటే నాకు దర్శనం అవుతుంది అని వాళ్ళు గమ్మునుంటారు. బయట వాళ్ళు లోపల పోకుండా కొంత తిట్టుకున్నా జరగలేదండి గమ్మునుంటాడు. కానీ ఇప్పుడు ఇట్లాంటి ఫోర్కాస్ట్ సిస్టమ్, ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ అనేది అన్ని చోట్ల లేవు. అందువల్ల భక్తులు అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ ఇది ఇంపార్టెంట్. కాబట్టి భక్తుడికి తను వచ్చిన టైంలో అయిపోతుంది, ఏ టైంలో అవుతుంది, ఎంత లోపల అయిపోతుందని తెలియకపోవడం వల్ల మనిషి తొందరగా వెళ్ళిపోవాలని దూరతాడు. ఇది ఒక సమస్య. ఆయా ఆలయ అధికారులు ఇలాంటి ప్రతిష్టాత్మక ఆలయాలు కావచ్చు, పాపులర్ ఆలయాల్లో ఇలాంటి సిస్టమ్ పెడితే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా. అంటే ఏర్పాటు చేయాలని టీటీడీకి ఉన్న వెసులుబాట్లు వేరు, దానికున్న ఒక సపరేట్ సామ్రాజ్యం కదా, కొండపైన ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఇంకా సమాజంతో పని లేదు, వాళ్ళు కొండ మీద వాళ్ళు ఏ ఏర్పాటు డబ్బులు కూడా ఉన్నాయి. సింహాచలానికి అట్లా ఉండకపోవచ్చు, కానీ ఎంత ఉంటే అంత ఖచ్చితంగా దాన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు భక్తులు ఒక్కోసారి ఎక్కువ వస్తారని ఈ చందనోత్సవాలు ఏదో జరిగేట్టుగా ఉన్నాయి, ఎక్కువ వస్తారనే పేరుతో తాత్కాలిక ఏర్పాట్లు కొన్ని చేస్తుంటారు. ఇప్పుడు ఈ గోడ కూడా తాత్కాలిక ఏర్పాట్లో భాగంగా కట్టారా లేదా శాశ్వత కట్టడమా తెలియదు. గోడలు ఎప్పుడు తాత్కాలిక కట్టడు, షెడ్లు వేయచ్చు తాత్కాలికంగా, అప్పుడేం కాదు. నీ గోడలు తాత్కాలికంగా కట్టుంటే అది తప్పు. తాత్కాలికంగా కట్టాల్సిన అవసరం లేదు, అది పర్మనెంట్ నిర్మాణమే. లేటెస్ట్ గా మొన్నే కట్టారు, భక్తులు వచ్చి దాని మీద ప్రెజర్ పడడంతో పడిపోయింది అనుకో, మనూరు కట్టమన్నారు. ఇప్పుడు చందనోత్సవాలు జరుగుతున్నప్పుడు భక్తులు రష్ ఎక్కువ ఉన్నప్పుడు నిర్మాణాలకు పోకూడదు. ఆ భక్తులు సంఖ్య తక్కువ ఉన్నప్పుడు, రష్ తక్కువ ఉన్నప్పుడే ఫోర్కాస్ట్ చేసుకొని ఇట్లాంటి నిర్మాణాలు చేసుకోవాలి. ఎందుకంటే లేతగా గోడ ఉండింది అనుకోండి, పైపు పడ్డారంటే పడిపోతుంది. అవునండి. ఇట్లా అంటే నేనేమంటానంటే ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ లో లోపం జరిగిందా, ఎక్కడ జరిగిందని చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఆ వ్యవస్థకి చాలా చిన్న పరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఫైనాన్షియల్ కానీ మెన్ పవర్ కానీ టీటీడీ అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండకపోవచ్చు. అప్పుడు ప్రభుత్వం జోక్యం పెరగాలి. నీకు ఆ డబ్బులున్నా లేకపోయినా 1,00,000 మంది వచ్చేసారనుకో, చూడాల్సిన బాధ్యత మందే, ప్రభుత్వందే. వాళ్ళకి డబ్బులు లేవు కదా, వాళ్ళకున్న అడ్మినిస్ట్రేషన్ సరిపోదు కదా అనుకుంటే కుదరదు. కాబట్టి ఫోర్కాస్ట్ చేయడంలో ఎక్కడో లోపం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, ఏ టైంలో వస్తారు. ఉండేది హోంమంత్రి అనిత గారు కూడా మేము 5 మంది మంత్రులు వెళ్ళి చాలా జాగ్రత్తగా చూసామన్నారు. వెంటనే కొన్ని లోపాలు చెప్పేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంటే మంత్రులు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు చేసే ప్రతి ప్రకటన చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. నిజాలే కాదు, బాధ్యతాయుతంగా అంటే కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి, మొదటి ప్రకటన రెండో తేడా వచ్చేది, సోషల్ మీడియా వచ్చేసింది. అందులో వచ్చేసిందంటే ఈ నిర్లక్ష్యం వీళ్ళదేనే వచ్చేస్తుంది. అందుకని మంత్రులు, అధికారులు వీళ్ళందరూ కూడా ఉండాలి. బహుశా అక్కడ విఐపీలు తాకిడి ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తగా తీసుకొని చేయగలిగితే, సింహాచలం ఘటనలో మాత్రం ప్రభుత్వానికి ఒక హెచ్చరికగానే తీసుకొని అడ్మినిస్ట్రేషన్ లో లోపం జరిగిందా, ఒకవేళ ఆ వ్యవస్థ సింహాచలం దేవస్థానం కెపాసిటీతో మనకు తెలియదు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి లేనప్పుడు శక్తి మించికి జనం వచ్చేసారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్, జిల్లా కలెక్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. నిన్న జిల్లా కలెక్టర్ని ఇన్వాల్వ్ కావాలంటే ముందు రోజు కాదు, ఖచ్చితంగా నెల రోజులే ఉండాలి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు టీటీడీలో జరిగితే వాళ్ళకి పెద్ద ఎస్టాబ్లిష్ ఉంది, 10,000 మంది ఎంప్లాయీస్, 10,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు. ఇంత ఉన్న టీటీడీ 2 నెలల నుంచే ఏర్పాట్లు చేస్తుంది. కలెక్టర్ని, డిఐజీని అందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళ నుంచి మాకేం కావాలి. ఇప్పుడు పెద్ద వ్యవస్థే అలా చేసినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చిన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ సేపు తీసుకోవాలి, ఆధారపడేది వాళ్ళు ఎక్కువ బయట మీద కాబట్టి. సింహాచలంలో అట్లా జరిగిందా,
అంటే కలెక్టర్ని వీళ్ళందరితో ముందే సమావేశం వేసి 1,00,000 మంది వస్తారు అంటే దాని తగిన ఏర్పాట్లు కలెక్టర్ నుంచి ఏం కావాలి, కలెక్టర్ స్థాయి దాటిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం జరగాలి, ఇట్లాంటివి ఎక్కడో లోపం జరిగినట్టుగా అయితే అనిపిస్తుంది. అవును సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.